హాయ్ ఎవ్రీవన్. క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయింది కదండి. అందుకోసమే మనం ఈరోజు ఎంతో ఈజీగా మరియు హెల్తీగా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ రెసిపీస్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మొదటిది వచ్చేసి మసాలా టీ. ఈ మసాలా టీ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్న వారికి ఈ మసాలా టీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు సొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు మరియు యాలకులు. ముందుగా ఈ మిశ్రమానికి ఈ పదార్థాలన్నిటినీ ఒక మిక్సర్లోకి వేసుకొని చూపించిన విధంగా పౌడర్ని కొట్టుకోవాలి. ఈ పౌడర్ సుమారుగా 5 నెలల వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బౌల్ని పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని అందులోకి పోసుకోవాలి. ఆ గ్లాస్ వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి మసాలా పొడిని వేసుకోవాలి. 2 కప్పులకైతే 1 స్పూన్ని వేసుకోండి. దీన్ని కూడా మనం బాగా మరగనివ్వాలి. మరిగినటువంటి దీంట్లో 1 స్పూన్ టీ పొడిని కూడా వేసి మళ్ళీ బాగా దీన్ని మరగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో మనం 2 స్పూన్ల పంచదారని వేసుకోవాలి. మళ్ళీ ఈ మిశ్రమాన్నంతా మనం ఒకసారి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ పాలని పోసుకోవాలి. మళ్ళీ ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని మరగనివ్వాలి. ఇది సుమారుగా 5 నుంచి 6 నిమిషాల వరకు అవుతుంది. ఆ తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్ని మనం వడకట్టుకొని ఒక కప్లో కానీ గ్లాస్లో కానీ సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైనటువంటి మసాలా టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెండవ టీ అయిన హెర్బల్ టీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను ఎటువంటి పంచదారని కూడా వాడటం లేదు. ఇంట్లోనే ఎంతో హెల్తీ అయినటువంటి హెర్బల్ టీని మనం తయారు చేసుకుంటున్నాం. దీనికి కావలసిన పదార్థాలు తులసాకులు, పుదీనా ఆకులు మరియు 2 యాలకులు. ఇప్పుడు ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. ఒక బౌల్ని పెట్టుకొని అందులో 1.5 గ్లాసు నీళ్ళని పోసుకోవాలి. ఈ నీటిని మనం ఇప్పుడు బాగా మరగనివ్వాలి. మరుగుతున్నటువంటి ఈ నీటిలో 10 తులసాకులు, 10 పుదీనా ఆకులు, 2 యాలకులు వేసి ఈ మిశ్రమాన్నంతా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్నంతా మనం ఒకసారి బాగా మరగనివ్వాలి. బాగా ఈ మిశ్రమం మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్ని మనం వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్ తీసుకొని అందులో 1 స్పూన్ హనీ మరియు 1 స్పూన్ లెమన్ జ్యూస్ని వేసి ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఆ టీని మనం ఇందులోకి పోసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి హెర్బల్ టీ రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మూడవ టీ అయిన చాక్లెట్ టీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పిల్లలకి ఈ టీ ఎంతో బాగా నచ్చుతుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో 1 గ్లాస్ పాలని పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ నీళ్ళని పోసుకొని స్టవ్ మీద చూపించిన విధంగా వీటిని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ టీ పొడి, 2 స్పూన్ల పంచదార వేసి ఈ మిశ్రమాన్నంతా బాగా మళ్ళీ ఒకసారి మనం మరగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో మనం ఒక 1/4 స్పూన్ కోకో పౌడర్ వేసి ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మనం మళ్ళీ మరగనివ్వాలి. ఇప్పుడు పొయ్యి ఆపేసి ఒక స్ట్రైనర్ సహాయంతో ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ టీని వడకట్టుకోవాలి. ఒక టీ కప్లోకి దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి చాక్లెట్ టీ రెడీ అయిపోయింది. దీన్ని హర్షీ సిరప్ తోటి కూడా
సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ రెడీ అయిపోయింది. మీరు కూడా వీటిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.